నెక్స్ట్ సెకండ్ యూనిట్ 2 ఐపీఆర్. ఫస్ట్ టైప్స్ ఆఫ్ మార్క్స్ అంటే ఇది. మార్క్స్ అంటే ఏం లేదు బ్రో, నువ్వు సింబల్స్, సైన్స్, నీ పేర్లు, లేకపోతే ఇప్పుడు టొయోటాకి ఇట్లా ఉంటుంది సొల్లేదో, హోండాకి హెచ్ ఉంటుంది, హ్యుండైకి హెచ్ ఉంటుంది, అట్లా ఏదో ఒకటి నీకు సింబల్స్, సైన్స్, లేకపోతే ఎనీ వర్డ్స్, నేమ్స్ యూస్ టు ఐడెంటిఫై డిస్టింగ్విష్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ ఎంటిటీ టు దోస్ అదర్స్, అవే మార్క్స్ అంటాం. దీస్ మార్క్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై అండర్ ట్రేడ్ మార్క్ లాస్ అండ్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ బ్రాండింగ్, మార్కెటింగ్ అండ్ కన్జ్యూమర్ రికగ్నిషన్. ఓకేనా, నువ్వు యాపిల్ లోగో ఉంది ఇట్లా సగం కొరికింది, అరే ఇది ఆండ్రాయిడ్ ఫోను బాగోదు నేను తీసుకుంటా, అరే ఇది యాపిల్ ఫోను తోపుంటా నేను తీసుకుంటా, 1,00,000 పెట్టి తీసుకుంటా అంటావు, అంతే. నువ్వు ఎందుకు కొంటావు నీకు కూడా తెలియదు, కాకపోతే 1,00,000 పెడుతున్నావు, అదంతే. కొన్ని అట్లా రాసి పెట్టి ఉంటాయి, ఏం చేస్తాం. నెక్స్ట్ దే ఆర్ 4 టైప్స్ ఆఫ్ మార్క్స్. మార్క్ అనేటోళ్ళు 4 ఉంటారు. ఓకేనా, అంటే దే ఆర్ 4 టైప్స్ ఆఫ్ మార్క్స్, 4 రకాలు ఉంటాయి మార్క్స్. ఏంటిది? ఫస్ట్ ట్రేడ్ మార్క్ ఏంద్రా అంటే trademark is used to distinguish goods produced or sold by a specific entity from similar goods or other entities. సిమిలర్ గూడ్స్ ఆర్ అదర్ ఎంటిటీస్ నుంచి నువ్వు డిస్టింగ్విష్ చేసేదని ట్రేడ్ మార్క్ అంటావు. ట్రేడ్ మార్క్ అంటే ఆల్రెడీ తెలుసు, ఇదే సొల్లు పెట్టుకుంటావు నా బొంద, చెప్పి నా గ్యాస్ట్కి వస్తుంది, నువ్వు చూసుకో ఇంకా. ఓకేనా, ప్రొటెక్ట్స్ బ్రాండ్ నేమ్స్, లోగోస్ అసోసియేటెడ్. ఎట్లా అంటే నైకీ షూస్ లోగో, ఈ నైకీ షూస్ లోగో నీకు వేరే షూస్ నుంచి ఇట్లా ఈ టిక్ కనిపించగానే వేరే షూస్లో ఇంకేదో ఉంది, ఇంకో షూలో టిక్ ఉంది, అది కొంటావు ఇది కొంటారా అంటే అది టిక్ ఉన్నది కొంటా అంటావు, ఎందుకు రా అంటే అది నైకీ అని నీకు తెలుసు తోపు అని, అట్లా. నెక్స్ట్ సర్వీస్ మార్క్స్. దిస్ మార్క్ ఈజ్ యూస్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ సర్వీసెస్ రాదర్ దాన్ ఫిజికల్ గూడ్స్, హెల్ప్స్ కన్స్యూమర్స్ ఐడెంటిటీ ద సోర్స్ ఆఫ్ అ సర్వీస్. అంటే ఇప్పుడు నీకు ఫెడెక్స్ కనిపించింది అనుకో, ఇట్లా ఫెడెక్స్ అని ఒకటి సింబల్ కనిపించింది, నువ్వేమనుకుంటావు, అరే వీడు నాకు బిర్యానీ తెచ్చిస్తాడు రా జొమాటో లాగా అనుకుంటావా? కాదు, వీడు వచ్చి నీకు పోస్టులు తెచ్చిస్తాడు. ఓకేనా, ఏం పోస్టులు? నీకు ఎవడన్నా ఏదైనా పార్సల్ పంపించినా అని, ఏమైనా చేసినా అని, ఇంటర్నేషనల్ పార్సల్స్ ఇవన్నీ వాడు ఫెడెక్స్ కూడా చూసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ ఏంద్రా అంటే సర్టిఫికేషన్ మార్క్స్ అంటే ఏంది? మార్క్స్ గివెన్ టు ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ దట్ మీట్ స్పెసిఫిక్ స్టాండర్డ్స్ ఆఫ్ క్వాలిటీ, ఆరిజిన్ ఆర్ ప్రొడక్షన్. ఏం లేదు బ్రో, సర్టిఫికేషన్ మార్క్స్ అంటే నీకు ఆ ప్రోడక్ట్ని సర్టిఫై చేసి, అంటే దాని క్వాలిటీ ఎంత ఉంది, దాని సర్టిఫై చేస్తే అది తోపు క్వాలిటీ అన్నట్టు, అది దాని ఆరిజిన్ ఏడు ఉంది, ఇది ఇక్కడ నుంచి వచ్చింది, గుడ్ క్వాలిటీ, దాని ప్రొడక్షన్ గుడ్ క్వాలిటీ, దాని గుడ్ ప్రొడక్షన్, ఇట్లా నీకు సర్టిఫికేషన్ అనేది ఇస్తా. అంటే ఏంది, ఇప్పుడు నువ్వు ఫస్ట్ క్లాస్ తెచ్చుకోను, వీడు ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటూ తోపు స్టూడెంట్ వీడు, ఓకేనా, వీడు తోపు స్టూడెంట్ అని, అట్లా దానిలాగా అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంద్రా అంటే సర్టిఫైస్ దట్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మీట్స్ ఎస్టాబ్లిష్ స్టాండర్డ్. ఓకేనా, ఇక్కడ ఏం లేదు బ్రో, నీకు ఇది ఏం చేస్తుందిరా అంటే సర్టిఫై చేస్తుంది. ఏం సర్టిఫై చేస్తుంది? ఆ ప్రోడక్ట్ అనేది స్టాండర్డ్స్ని ఎస్టాబ్లిష్ మీట్ చేస్తుంది. అంటే ఏంది? అరే తోప్ స్టాండర్డ్స్, ఇట్ హ్యాస్ గుడ్ స్టాండర్డ్స్, దిస్ ప్రోడక్ట్ ఈజ్ వెరీ గుడ్, అట్లా. ఓకే, ఐఎస్ఐ మార్క్. నీకు ఇప్పుడు ఐఎస్ఐ మార్క్ ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ తోపు, అంటే క్వాలిటీ అష్యూరెన్స్ చెక్ అయిపోయింది అది. ఓకేనా, ఐఎస్ఐ మార్క్ లేదనుకో, అరే ఇది కొనకరా, ఎవడో ఏమో చేస్తారా, ఫుడ్ పాయిజనింగ్ అవుతుందిరా అంటారు. అందుకని గుర్తుంచుకో, ఐఎస్ఐ ఉన్నది కొనుక్కో ఇప్పుడు, లేకపోతే నాశనం అయిపోతావు నాలాగా. నెక్స్ట్ కలెక్టివ్ మార్క్స్ అంటే ఏంది? మార్క్స్ యూజ్డ్ బై గ్రూప్ ఆర్ అసోసియేషన్ టు డిస్టింగ్విష్ ఇట్ మెంబర్స్, ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్స్, ఇండికేట్స్ మెంబర్షిప్ ఇన్ ఆ కలెక్టివ్ ఆర్గనైజేషన్. అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు నీకు ఒక ఆర్గనైజేషన్, నీ ఫ్రెండ్ గ్రూప్ ఉంది, 4 ఉన్నారు, అవునా, ఇప్పుడు మీ 4 తయారు చేసిన ఒక ఏమంటారు ప్రాజెక్ట్ ఉంది, దీన్ని ఏం చేస్తారు, దీన్ని వేరే ప్రోడక్ట్కి డిఫరెన్షియేట్ చేయాలి. ఓకేనా, అట్లా అనమాట. ఇప్పుడు మార్క్స్ యూజ్డ్ బై గ్రూప్ ఆర్ అసోసియేషన్ టు డిస్టింగ్విష్ ఇట్స్ మెంబర్స్, ప్రోడక్ట్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్. ఇప్పుడు దీనికన్నా మంచి ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు 4 ఉన్నారు బ్రో, మీ 4 ఇట్లల్లా ఒకరికి డబ్బులు అవసరం పడ్డాయి, అప్పుడు ఏం చేస్తారు మీ 4? అరే వీనికి పాపం డబ్బులు అవసరం ఉన్నాయి అని చెప్పి మిగతా 3 కలిసి ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి వీనికి హెల్ప్ చేస్తారు, అవునా. అదే బయటోనికి డబ్బులు అవసరం ఉన్నాయి అనుకో, వాడు ఏమైతే నాకు ఎందుకు అని లైట్ తీసుకుంటారు 4, అట్లా అనమాట. మీలో ఉంటే హెల్ప్ చేసుకుంటారు, బయటోనికి చేయరు. ఇది కూడా అంతే, ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తారు. ఇది కూడా అట్లనే డిఫరెన్స్ అనేది చూపిస్తుంది, లోపలోనికి బయటోనికి డిఫరెన్స్. దాన్ని కలెక్టివ్ మార్క్స్ అంటారు. అంటే ఎగ్జాంపుల్ చూపిస్తాను నీకు. సిఏ, చార్టెడ్ అకౌంటెంట్ ఫర్ మెంబర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిఎస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ సిఎస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు అనుకో, వీని వర్క్ అనేది సపరేట్గా డిస్టింగ్విష్ ఉంటుంది వేరే ఏమంటారు ప్రైవేట్ సిఎస్ కంటే, అట్లా.
నెక్స్ట్ టాపిక్ పర్పస్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ట్రేడ్ మార్క్. ఆ ట్రేడ్ మార్క్ యొక్క పర్పస్ ఏంది, ఫంక్షన్ ఏంది. ఫస్ట్, ట్రేడ్ మార్క్ ఈజ్ అ యూనిక్ సింబల్స్, వర్డ్, ఫ్రేజ్, లోగో, డిజైన్ కాంబినేషన్ యూజ్ బై బిజినెస్ టు డిస్టింగ్విష్ దర్ ప్రోడక్ట్స్ని డిస్టింగ్విష్కి ట్రేడ్ మార్క్ అంటే మనకు తెలుసు. ట్రేడ్ మార్క్స్ ఆర్ క్రూషల్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రాండ్ ఎంటిటీ, ప్లే సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ మార్కెటింగ్ లీడర్, ఇది కూడా తెలుసు మనకు. దీని పర్పస్ ఏంద్రా అంటే ఫస్ట్ బ్రాండ్ ఐడెంటిటీని హెల్ప్ చేస్తుంది. హెల్ప్స్ బిజినెస్ క్రియేట్ ఏ యూనిక్ ఏజెంట్ ఇన్ మార్కెట్, ఇమేజిన్ మార్కెట్. ఇప్పుడు నీకు ఆ యాపిల్ లోగో చూడంగానే అరే ఇది యాపిల్ ఐఫోన్ రా, తోపు ఫోన్ రా అని నువ్వు అనుకుంటావు. అది ఆ బ్రాండ్ వాల్యూ అట్లాంటిది. ఓకేనా, బ్రాండ్ వాల్యూ. నెక్స్ట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటే ఏంది, ఎనేబుల్స్ కస్టమర్స్ టు సెలెక్ట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ట్రస్టెడ్ సోర్సెస్. నీకు ఒకవేళ అది ట్రేడ్ మార్క్ అయ్యిందనుకో, ట్రేడ్ మార్క్ అయ్యిందంటే అర్థమైంది గవర్నమెంట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చినట్టు. క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వడం వల్ల నీకు కస్టమర్స్కి నమ్మకం వస్తుంది, గవర్నమెంట్ ఓకే చెప్పింది అంటే ఇది వాడచ్చు. అందుకని ఇట్లా క్వాలిటీ ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి ప్రోడక్ట్స్ అనేవి వస్తాయి, కన్జ్యూమర్కి ప్రొటెక్ట్ అవుతారు. ఓకేనా. నెక్స్ట్ మార్కెట్ డిఫరెన్షియేషన్ అంటే ఏంది, డిస్టింగ్విషెస్ వన్ ప్రోడక్ట్ ఫ్రమ్ అదర్ సర్వీస్ కాంపిటీటర్స్. ఓకేనా. ఇప్పుడు ఏంది, నువ్వు టైం మెషిన్ ఉంది, నీ టైం మెషిన్ ట్రేడ్ మార్క్ నీ దగ్గర పేటెంట్ ఉంది కాబట్టి వేరే వాళ్ళు ఎవరు దీని నుంచి దీనిలాగా ఎగ్జాక్ట్గా కాపీ చేయలేరు. అందుకని ఏమవుతుంది, నీ స్టాండ్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ లీగల్ ప్రొటెక్షన్ ఏంది, గ్రాండ్స్ ఓనర్ ఎక్స్క్లూజివ్ రైట్స్ టు యూజ్ అన్ఆథరైజ్డ్. నీ టైం మెషిన్ ఓన్లీ నువ్వే వాడగలవు, నువ్వే ఏమైనా చేసుకోవాలి దాంతో. నువ్వు కావాలంటే డిస్ట్రాయ్ చేయి, లేకపోతే దాంతో డబ్బు సంపాదించాలి, అది నీ ఇష్టం. నెక్స్ట్ బిజినెస్ అసెట్. ట్రేడ్ మార్క్స్ యాడ్ వాల్యూ, కెన్ బి సోల్డ్, లైసెన్స్డ్ ఆర్ ఫైనాన్షియలైజ్. నువ్వేం చేయొచ్చురా అంటే ఈ దీన్ని బ్లూ ప్రింట్ ఉంది కదా, నీ టైం మెషిన్, దాన్ని కొంతమందికి లైసెన్స్కి ఇవ్వచ్చు. ఆ లైసెన్స్ వాడుకొని వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోవచ్చు. ఆ లైసెన్స్కి నీకు డబ్బులు కడతారు అట్లా. ఓకేనా. క్వాలిటీ అష్యూర్స్ ద క్వాలిటీ ఆఫ్ ద కస్టమర్స్. క్వాలిటీ అష్యూరెన్స్ చేస్తుంది. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ టూల్, హెల్ప్స్ బిల్డ్ బ్రాండ్ లాయల్టీ అండ్ హెల్ప్స్ ఇన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఈ బ్రాండ్ రాయల్టీ అనేది పెంచుతుంది అనమాట, మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెడుతుంది. ఊకే బ్రాండ్ అంటే ఆయనతో పుష్ప వచ్చిన చంపగల చూసుకోమని. ఓకే. ఫంక్షన్స్, ఐడెంటిఫికేషన్ ఫంక్షన్ అంటే ఏంది, హెల్ప్స్ కన్జ్యూమర్ ఈజీలీ రికగ్నైజ్ ద ఆరిజిన్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఓకేనా. ఏం లేదు బ్రో, ఇక్కడ ఏందిరా అంటే ఐడెంటిఫికేషన్ సర్వీసెస్ ఏందిరా అంటే, ఫంక్షన్ ఏందిరా అంటే అది చూడంగానే నువ్వు అది ఐడెంటిఫై చేస్తావు. ఇది యాపిల్ లోగో చూడంగానే నువ్వు ఐఫోన్ అంటావు అట్లా. ఓకేనా. నెక్స్ట్ సోర్స్ ఫంక్షన్స్ షోస్ దట్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ కమ్స్ ఫ్రమ్ అ పర్టిక్యులర్ సోర్స్ ఆర్ బిజినెస్. ఈ మెక్డానల్డ్స్ గోల్డెన్ ఆర్చెస్ ఉన్నాయనుకో, ఇట్ ఐడెంటిఫైడ్ ద ఫుడ్ సర్వీసెస్. ఓకేనా. అట్లా నీకు సర్వీస్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. షోస్ ద సర్వీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ బిజినెస్, పర్టిక్యులర్ సోర్స్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వాలిటీ ఫంక్షన్ అంటే ఏంది, ఇండికేట్స్ సర్టెన్ స్టాండర్డ్ ఆర్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ. ట్రేడ్ మార్క్ లగ్జరీ వాచ్ బ్రాండ్ లైక్ రోలెక్స్ సిగ్నిఫైస్ క్వాలిటీ, లేకపోతే ఐఎస్ఐ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ప్రమోషనల్ ఫంక్షన్ అంటే ఏంది, అసిస్ట్ ఇన్ బిల్డింగ్ అ బ్రాండ్ ఇమేజ్ త్రూ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్. ఊకే బ్రాండ్ చెప్పిన పుష్ప ఫీల్ అవుతాడు కాబట్టి చూసుకోండి, మరి అది గుర్తుంచుకోండి. బ్రాండ్ అంటే పుష్ప. ఓకే, అది గుర్తుంచుకొని రాసేయండి. బ్రాండ్ ఇమేజ్ త్రూ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్. ఓకేనా. మార్కెటింగ్ చేసుకుంటే, ప్రమోషన్ చేసుకుంటే బ్రాండ్ అనేది పెంచుతుంది. నెక్స్ట్ లీగల్ ప్రొటెక్షన్ ఫంక్షన్స్ ఏంటంటే అంటే ప్రొటెక్ట్స్ ద ట్రేడ్ మార్క్స్ ఓనర్ ఫ్రమ్ ఇమిటేటింగ్ ఆర్ కౌంటర్ ఫిటింగ్ చేయకుండా, ఎవరు కౌంటర్ ఫిటింగ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఫంక్షన్ యాడ్స్ ఇంటాంజిబుల్ వాల్యూ టు అ బిజినెస్. ఈ ఎకనామిక్ ఫంక్షన్ ఏందిరా అంటే ఆ బిజినెస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకురా అంటే నువ్వు దాన్ని ఏమంటారు, లైసెన్స్ ఇవ్వచ్చు, ఫ్రాంచైజీ చేయొచ్చు, అప్పుడు నీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేవి వస్తాయి. వాల్యుబుల్ అసెట్, వెల్ నోన్ ట్రేడ్ మార్క్స్ లైక్ సిగ్నిఫికెంట్లీ కాంపిటేటివ్ కంపెనీస్ మార్కెట్ వాల్యూ. నెక్స్ట్ అక్విజిషన్ ఆఫ్ ట్రేడ్ మార్క్ రైట్స్ అంటే దాన్ని ఎట్లా ట్రేడ్ మార్క్ రైట్స్ని అక్వైర్ చేసుకుంటావు. ఓకేనా. ద ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ట్రేడ్ మార్క్ రైట్స్ ఇన్వాల్వ్స్ ఫుల్ఫిల్లింగ్ స్పెసిఫిక్ లీగల్ రిక్వైర్మెంట్స్ టు అబ్టైన్ ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్. నువ్వు కొన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేయాలి. ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తేనే నీకు ఓనర్షిప్ అనేది, ఎక్స్క్లూజివ్ ఓనర్షిప్ అనేది వస్తుంది, ట్రేడ్ మార్క్ రైట్స్ అనేవి వస్తాయి. ఓవర్ మార్క్ ఫర్ goods or services. Next, trademark rights provide protection against unauthorized use and help maintain a brand's identity. తెలుసు మనకి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏందో, నెక్స్ట్ బై రిజిస్ట్రేషన్ ద మోస్ట్ కామన్ అండ్ లీగల్లీ సెక్యూర్ వే టు అక్వైర్ ట్రేడ్ మార్క్ రైట్స్ ఇస్తూ రిజిస్ట్రేషన్ చేసుకొని నువ్వు ట్రేడ్ మార్క్ రైట్స్ అనేది తెచ్చుకోవచ్చు విత్ ట్రేడ్ మార్క్ అథారిటీ. ఓకేనా. ట్రేడ్ మార్క్ అథారిటీ యూజ్ చేసుకొని నువ్వు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ బై కామన్ లా రైట్స్ దాన్ని యూజ్ చేసుకుంటూ కూడా నువ్వు తెచ్చుకోవచ్చు. ఎందుకురా అంటే ట్రేడ్ మార్క్ రైట్స్ కెన్ ఆల్సో బి అక్వైర్డ్ త్రూ యాక్చువల్ యూజ్ ఆఫ్ మార్క్ వితౌట్ ఫార్మల్ రిజిస్ట్రేషన్. నువ్వు ఫార్మల్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా సరే, నువ్వు అందరి దృష్టిలో పడ్డావు అనుకో, యూజ్ చేసుకుంటా అందరూ ఓకే ఇదంటే ఇదే అని ఫిక్స్ అయిపోతారు. డిస్టెన్స్ ఫ్రమ్ కాంపిటీషన్స్, కంటిన్యూస్ అండ్ ఆనెస్ట్ యూస్, ఇవన్నీ చేస్తే నువ్వు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తా. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. ఇప్పుడు స్మాల్ బిజినెసెస్
యూజింగ్ అన్‌రిజిస్టర్డ్ బ్రాండ్ నేమ్స్ లోకల్లీ బట్ గెయినింగ్ కస్టమర్ రికగ్నిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఊర్లో ఒక కిరాణా షాప్ ఉంది. ఓకేనా? ఆ కిరాణా షాప్ ఉంది గదా! ఆ కిరాణా షాపే అందరూ అరేయ్! ఆహ్, రాకేష్ అండ్ కిరాణా షాప్‌కు అని అన్నారనుకో, అందరికి తెలిసిపోతది. ఏంది? అరే! ఈ కిరాణా షాప్ మావోంది. ఓకేనా? ఎందుకు? ఊర్లో మొత్తం వాడే హానెస్ట్‌గా పనిచేస్తాడు. వాడే అన్నీ జేస్తారు. కాబట్టి అందరూ ఆడికే పోతారు. ఏంది? వాడు కొత్తగా దాని పేరుని ట్రేడ్ మార్క్ జేసుకోవాల్సిన అవసరం లేదు సెపరేట్‌గా. వాడు ఆల్రెడీ దాన్నే ట్రేడ్ మార్క్ అయిపోతది. ఎందుకురా అంటే దాన్ని యూజ్ జేసి అందరూ వాడి, వాడి, వాడి అందరికీ సబ్‌కాన్షియస్‌గా అర్థమైపోయింది. అరే! అది వానిది. ఇంకెవనిది గాదు. అట్లా. ఓకేనా? బై ఇంటర్నేషనల్ ట్రీటీస్. బై ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఏందిరా అంటే ఇంటర్నేషనల్ ట్రీటీస్ మార్క్స్ కెన్ ఆల్సో బి అక్వైర్డ్ త్రూ ఇంటర్నేషనల్ ట్రీటీస్ ఆర్ సిస్టమ్స్ ఫర్ ట్రేడ్ మార్క్ ప్రొటెక్షన్. నీకు ఇంటర్నేషనల్ ట్రీటీస్ కూడా యూజ్ జేసి నువ్వు అక్వైర్ జేసుకోవచ్చు రైట్స్‌ని. Tradings like Madrid conventions or protocols can be used. European Union trademark EUTM provides protection across all EU member states. Across all EU members నీకు ట్రేడ్‌మార్క్ రైట్స్ అనేవి ఇస్తది. నెక్స్ట్ బై అసైన్‌మెంట్ ఆర్ లైసెన్సింగ్. నువ్వు ట్రేడ్‌మార్క్ రైట్స్ కెన్ ఆల్సో బి అక్వైర్డ్ త్రూ ట్రాన్స్‌ఫర్ అగ్రీమెంట్స్. నువ్వు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అగ్రీమెంట్స్‌ని, ట్రేడ్‌మార్క్ రైట్స్‌ని. అసైన్ చేపించుకోవచ్చు లేకపోతే లైసెన్స్ చేపించుకోవచ్చు. అంటే ఏందో చూద్దాం. అసైన్‌మెంట్ అంటే పర్మనెంట్ ట్రాన్స్‌ఫర్. అంటేనే నీకు ఇచ్చేస్తుండు ఇంక వాడు. వానికి మళ్ళీ లేదది. ఓకేనా? అదే లైసెన్సింగ్ అనుకో నీకు డబ్బులకి వాడు కొన్ని కొన్ని రోజులకని నీకు వాడుకోమని ఇస్తాడు. అది లైసెన్సింగ్. అక్వైరింగ్ ట్రేడ్ మార్క్ రైట్స్ క్యాన్ బి డన్ త్రూ రిజిస్ట్రేషన్, యూసేజ్, ఇంటర్నేషనల్ ట్రీటీస్. రిజిస్ట్రేషన్ ప్రొవైడ్స్ ద మోస్ట్ రోబస్ట్ లీగల్ ప్రొటెక్షన్ వైల్ కంటిన్యూయస్ అండ్ డిస్టింక్టివ్ యూజ్ కెన్ ఆల్సో సర్వ్ రైట్ అండర్ కామన్ లా. నువ్వు ఆ ప్రొటెక్షన్ అనేది వస్తది నీకు. ప్లస్ నువ్వు దాన్ని కంటిన్యూయస్‌గా డిస్టింక్టివ్‌గా యూజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్టబుల్ మ్యాటర్ అంటే ఏంది? ఇట్ రిఫర్స్ టు ఎలిమెంట్స్ దట్ క్యాన్ బి రిజిస్టర్డ్ అండ్ సేఫ్ గార్డెడ్ అండర్ ట్రేడ్ మార్క్ లాస్. అండర్ ట్రేడ్ మార్క్ లాస్ నువ్వు ఏవైతే ఎలిమెంట్స్ని రిజిస్టర్ చేసుకోవాలో సేఫ్ గార్డ్ చేసుకోవాలో వాటిని ప్రొటెక్టబుల్ మ్యాటర్ అంటావు. అన్ని ప్రొటెక్టబుల్ మ్యాటర్ కాదు. ఓకేనా? కొన్నే ఉంటాయి. హెల్ప్ డిస్టింగ్విష్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ వన్ బిజినెస్ టు అదర్స్. నాట్ ఆల్ మార్క్స్ ఆర్ ప్రొటెక్టబుల్. అన్ని ప్రొటెక్టబుల్ కాదు. దే మస్ట్ బి డిస్టింక్టివ్ కేపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ సోర్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఎట్లా టైప్స్ చూద్దాం. టైప్స్ ఏంది? ఫస్ట్ వర్డ్స్ ఆర్ నేమ్స్. వర్డ్స్ ఆర్ నేమ్స్ చేయొచ్చు. కాకపోతే అవి ఏంది? ఇఫ్ దే ఆర్ యూనిక్ ఆర్ హ్యావ్ అక్వైర్డ్ డిస్టింక్టివ్నెస్. డిస్టింక్టివ్ ఉండాలి. కామన్ టర్మ్స్ లైక్ డిస్క్రిప్టివ్ నేమ్స్ లైక్ కంప్యూటర్ షాప్ని నువ్వు చేసుకోగలుగుతావు, చేయలేవు. అట్లా ఆర్ జనరలీ నాట్ ప్రొటెక్టబుల్. ఎగ్జాంపుల్ ఏందిరా అంటే ఇన్వెంటెడ్ వర్డ్స్ అనుకో కోడాక్ అనేది సపరేట్గా దానికోసం ఇన్వెంట్ చేసిన వర్డ్. పర్సనల్ అనుకో పర్సనల్ వర్డ్స్ ఏంది? పర్సనల్ నేమ్స్ ఏంది? హెన్రీ ఫోర్డ్ అనేటోడు ఫోర్డ్ని కనుక్కున్నాడు. అందుకని వానికి ఫోర్డ్ అని వాని పేరు పెట్టిరు. నెక్స్ట్ కంపెనీ నేమ్స్. గూగుల్ అనేది కంపెనీ నేమ్. దాన్ని కూడా ట్రేడ్ మార్క్ చేసుకోవచ్చు. అట్లా నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ లోగోస్ అండ్ సింబల్స్. నైకీ స్వూష్ లోగో. తర్వాత ఫ్రేజెస్ అండ్ స్లోగన్స్. ప్రొటెక్టబుల్ ఇఫ్ క్లియర్లీ లింక్డ్ అండ్ క్రియేటివ్ టు అ ప్రోడక్ట్. లింక్డ్ టు ప్రోడక్ట్ ఆర్ క్రియేటివ్ రెండు ఉంటాయి. లైక్ ఇస్ జస్ట్ డూ ఇట్ అనే దాన్ని ఫ్రేజెస్ని వాళ్ళు చేసుకున్నారనమాట. మెక్డొనాల్డ్స్ ఐఎమ్ లవింగ్ ఇట్ కూడా. కేఎఫ్సీ ఫింగర్ లిక్కింగ్ గుడ్. ఇవన్నీ అట్లా అనమాట ఫ్రేజెస్. నెక్స్ట్ లెటర్స్ అండ్ నెంబర్స్. కాంబినేషన్స్ దట్ ఆర్ డిస్టింక్టివ్. ఏంది? బిఎండబ్ల్యూ లేకపోతే 7-Eleven ఇవన్నీ నీకు నెంబర్స్ ఆర్ లెటర్ కాంబినేషన్స్. ఇవి కూడా నీకు నేమ్స్ కాబట్టి కంపెనీకి రిప్రజెంట్ చేసే కాబట్టి నువ్వు చేసుకోవచ్చు అనమాట ట్రేడ్ మార్క్. నెక్స్ట్ షేప్స్ కూడా చేసుకోవచ్చు. యూనిక్ షేప్స్ ఆర్ ఇప్పుడు టాబ్లర్ చాక్లెట్ అని ఉంటుంది. ఇట్లా ట్రయాంగిల్ చాక్లెట్. దీన్ని ట్రయాంగిల్ షేప్ కూడా నువ్వు చేసుకోవచ్చు. ఓకేనా? కలర్స్. టిఫనీస్ బ్లూ ఫర్ జ్యువెలరీ ప్యాకింగ్కి టిఫనీస్ బ్లూ అనేటోళ్ళు బ్లూ వాడతారు అనమాట. ఈ కలర్ వాడతారు టిఫనీస్ బ్లూ. సింగిల్ కలర్ కాంబినేషన్ కానీ ఇఫ్ ఇట్ క్రియేట్స్ బ్రాండ్ ఐడెంటిటీ క్రియేట్ చేసే కలర్ కూడా వాడచ్చు. సౌండ్స్. డిస్టింక్టివ్ సౌండ్స్ యూజ్ టు ప్రొటెక్ట్ లింక్ టు అ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ సంబంధించిన సౌండ్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నోకియా రింగ్ టోన్ ఉంటుంది. టిన్ అది ఓన్లీ నోకియా ఫోన్కే ఉంటుంది. అన్ని ఫోన్లకు ఉండదు అట్లా. నెక్స్ట్ స్మెల్స్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ ఇన్ సమ్ జ్యూరిస్డిక్షన్స్ అంటే కొన్ని ఏరియాస్లో. ప్రొటెక్టబుల్ ఇఫ్ దే డిస్టింగ్విష్ ద ప్రోడక్ట్ అండ్ ఆర్ నాట్ ఫంక్షనల్. ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్లోరల్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ అ యాన్. నువ్వు లేకపోతే ఒక సెంట్ తీసుకో. నువ్వు సెంట్ బాటిల్ యొక్క ఆ సెంట్ అదొక యూనిక్ ఫార్ములా. ఆ స్మెల్ని ఇంకెవరు వేరే కంపెనీ వాళ్ళు వచ్చి చేస్తా అంటే నడవదు అట్లా. అందుకని స్మెల్. ఓకే. నెక్స్ట్ హోలోగ్రామ్స్ అండ్ మోషన్ మార్క్స్. ప్రిఫరబుల్ ఇఫ్ ద యూనిక్లీ సోర్స్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. ఇది ఏం చేస్తుంది? ఆ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని యూనిక్గా చూపించింది అనుకో, నువ్వు దాన్ని కూడా ఏమంటారు ట్రేడ్ మార్క్ చేసుకోవచ్చు. లైక్ యానిమేటెడ్ లోగోస్, విజువల్ ఎఫెక్ట్స్ ఎట్సెట్రా. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నాన్ ప్రొటెక్టబుల్ మ్యాటర్ ఏంది? జెనరిక్ టర్మ్స్ ఇది నాన్ ప్రొటెక్టబుల్ లైక్ టేబుల్,
డిస్క్రిప్టివ్ టర్మ్స్ లైక్ స్వీట్ ఫర్ క్యాండీ, నాన్ ప్రొటెక్టబుల్. డిసెప్టివ్ మార్క్స్ అంటే ఏంది, నాన్ ఆర్గానిక్ ఆర్గానిక్ అని పెడతా అంటే ఎవడు ఒప్పుకోడు, తంతాడు. ఓకేనా. తర్వాత ఇమ్మోరల్ ఆర్ అఫెన్సివ్ మార్క్స్, లైక్ నువ్వు ఏమైనా తిట్లు అట్లాంటివి పెట్టినా కానీ ఎవడు కూడా అట్లా. నెక్స్ట్ ట్రేడ్ మార్క్ సర్చ్ అంటే ఏంది, ఆ ట్రేడ్ మార్క్ సర్చ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ చెకింగ్ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ మార్క్స్ టు డిటర్మైన్ వెదర్ పర్పస్ ఈజ్ అవైలబుల్ ఫర్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు నువ్వు ఆ టైం మెషిన్కి ఒక పేరు పెట్టినావు, ఆ ట్రేడ్ మార్క్ ఏందిరా అంటే టీఎం అనేదాన్ని నువ్వు చేద్దాం అనుకుంటున్నావు. అయితే ఏంది, ఈ టీఎం అనేది ఆల్రెడీ ఆ డేటాబేస్లో ముందే ఇక్కడ ఎవడైనా ట్రేడ్ మార్క్ చేసిండా దీని దగ్గర అని మొత్తం చెక్ చేస్తాం. దాన్ని ట్రేడ్ మార్క్ సెర్చ్ అంటాం. మేము ఆల్రెడీ ఎవడన్నా యూజ్ చేసిండా దాన్ని. ఇట్ హెల్ప్స్ అవాయిడ్ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్. ఎవరైనా పొటెన్షియల్, ఇప్పుడు నువ్వు ఎవడైనా టీఎం ఆల్రెడీ పెట్టి మళ్ళీ నువ్వు పెట్టినావు అనుకో, వాడు వచ్చి నీ మీద కేసు వేస్తాడు. నీ కేసు వేస్తే ఏమైతే నీ డబ్బులు పోతే ఉన్నాయని సంకనాకపోతాడు. అది ఓకేనా. నెక్స్ట్, with registered or pending trademarks and ensures that the new trademark is unique, legally protectable. యూనిక్ కూడా లీగల్లీ ప్రొటెక్టబుల్ అయ్యేటట్టు కొత్తవి వాడాలి. నువ్వు ఆల్రెడీ ఉన్నాయి వాడతా అంటే తంతరు నేను. నెక్స్ట్, స్టెప్స్ టు కండక్ట్ రీసెర్చ్. ఆ రీసెర్చ్ కనుక్కోవడానికి స్టెప్స్ ఏంద్రా అంటే, ఫస్ట్ ఆన్లైన్ డేటాబేసెస్ ఆర్ విజిటెడ్ ఫర్ రిలవెంట్ ట్రేడ్మార్క్. లైక్ ఆన్లైన్ ఏంద్రా అంటే, డేటాబేస్ ఏంద్రా అంటే ఐపీ ఇండియా ట్రేడ్మార్క్ సర్చ్. ఈ డేటాబేస్ని వాడుకోవచ్చు మనం. లేకపోతే WIPO గ్లోబల్ ఏమంటారు డేటాబేస్ కూడా వాడుకోవచ్చు. ఎంటర్ ప్రపోజ్ ట్రేడ్ మార్క్, టీఎం అని ఎంటర్ చేస్తావు. క్లాస్ ఆఫ్ గూడ్స్, టైమ్ మెషిన్ అని చేస్తావు. సర్వీసెస్ అండ్ అదర్ పారామీటర్స్ అన్నీ చూస్తావు. అనలైజ్ ద సెర్చ్ రిజల్ట్స్ అండ్ చెక్ ఫర్ ఐడెంటికల్ ఆర్ సిమిలర్ మార్క్స్. ఒకవేళ సిమిలర్ టీఎం అనేది ఉందనుకో, నీకు అరే సిమిలర్ అనేది ఉందిరా అని చూపిస్తుంది. ఒకవేళ లేదనుకో, అరే లేదురా నువ్వు పెట్టుకోరా తోపుగా అని అంటుంది. అట్లా. నెక్స్ట్, సీకల్ లీగల్ అడ్వైస్ ఇఫ్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నీడెడ్. ఒకవేళ ఉందనుకో, లీగల్ అడ్వైస్కి వెళ్ళు. అరే ఉంది బ్రో మాది, మరి ఎట్లా, మరి మేము ఏం చేయాలని చెప్పు. ఓకేనా. నెక్స్ట్, పర్పస్ అవాయిడ్ ఇన్ఫ్రింజ్మెంట్, చెక్ ఫర్ అవైలబిలిటీ, చెక్ సేవ్ టైమ్స్ అండ్ కాస్ట్, ఎవాల్యుయేట్ మార్కెట్ రియార్డ్స్ అండ్ బిల్డ్. ఓకే. నెక్స్ట్, ట్రేడ్మార్క్ సెలెక్షన్. ట్రేడ్మార్క్ సెలెక్షన్ అంటే ఏంది? ట్రేడ్మార్క్ సెలెక్షన్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ చూసింగ్ యూనిక్, డిస్టింక్టివ్ అండ్ లీగల్లీ ప్రొటెక్టివ్ సింబల్, నేమ్, వర్డ్. నువ్వు ఏం లేదు బ్రో, యూనిక్గా, డిస్టింక్టివ్గా, లీగల్లీ ప్రొటెక్టబుల్ ట్రేడ్ మార్క్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంది, ముందు ఆల్రెడీ ఎవడైనా సెలెక్ట్ చేసుకున్నా చేసుకోవద్దు, కొత్తది చేసుకోవాలి. దాన్ని ట్రేడ్ మార్క్ సెలెక్షన్ అంటావు. అది ఎట్లా చేసుకుంటావు? ఇట్ కెన్ బి యూస్ ఫర్ సెలెక్టింగ్ స్ట్రాంగ్ బ్రాండ్ ఐడెంటిటీ, డిఫరెన్షియేట్ ద ప్రోడక్ట్. ఇదంతా సొల్లు. ఓకే, ఎట్లా చేసుకుంటావు? ఫస్ట్ స్టెప్, అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ బిజినెస్. ఆ బిజినెస్ ఏంది, దాన్ని ఎట్లా ఏం చేస్తున్నావు దాని గురించి మొత్తం తెలుసుకో ఫస్ట్. దాని మార్కెట్ ఏంది, టైప్ ఆఫ్ దాని ప్రొడక్ట్స్ ఏంది, దాని సర్వీసెస్ ఏంది, అదంతా నీకు తెలుస్తుంది. బ్రాండ్ మెసేజెస్ ఏంది, అవన్నీ తెలుసుకోను. ఓకేనా. ఆ నేచర్ ఆఫ్ బిజినెస్, ఆ వర్క్. ఇప్పుడు టైం మెషిన్ బిజినెస్ అంటే ఫస్ట్ కాబట్టి ఇది వదిలేసాయి. ఓకేనా. ఫర్ సపోజ్ కార్ది చేస్తున్నాం, కొత్త కార్. ఆ కార్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది, అది ఏంది సొల్లు మొత్తం ఫస్ట్ చూసుకో. టెక్ బ్రాండ్ అనుకో, ఫర్ సపోజ్ మైట్ చూస్ మోడర్న్ అండ్ ఫ్యూచరిస్టిక్ నేమ్స్. అట్లా డివైజ్ చేసుకో. అట్లా నువ్వు డివైజ్ చేసుకోవాలి అంటే ఏమంటారు, అట్లా నువ్వు తీసుకోవాలి. ఓకే. బ్రెయిన్ స్టార్మ్ యూనిక్ ఐడియాస్ ఏంది, ఫన్, డిస్టింక్టివ్, మెమరబుల్ ఆర్ క్యాచీ, లేకపోతే క్యాచీ ట్రేడ్ మార్క్స్ ఏవో ఉంటాయో అవన్నిటిని ట్రై చేస్తూ ఉండు. నువ్వు ఇప్పుడు టైం మెషిన్కి టీఎం కాకపోతే ఎంటీ, లేకపోతే టైం, లేకపోతే మ్యాక్, అట్లా ఏదో ఒకటి అట్లా ట్రై చేసుకుంటే వెళ్ళు. అప్పుడు ఏదో ఒక్కటి అనేది తగులుతుంది నీకు. ఒక్కటి ఏంది, ఆ తగిలేది ఏంది, ఆల్రెడీ యూనిక్ ఇప్పటిదాకా వాడంది ఉంటుంది. ఎగ్జాంపుల్ కోడాక్ అనేటోడు, ఇది ఎవరికైనా మైండ్లో వస్తుంది అసలు కోడాక్ అనేది? అట్లాంటిది ఒక వర్డ్ క్రియేట్ చేసిర్రు వాళ్ళు, తోపులు. అది నువ్వు కూడా అట్లా తోపుగా ఉండాలి. అర్థమైందా? నెక్స్ట్, అవాయిడ్ డిస్క్రిప్టివ్ అండ్ జనరిక్ టర్మ్స్ని వదిలేసి నువ్వు పట్టించుకోవద్దు ఫస్ట్. అంటే ఏంది, లైక్ కంప్యూటర్ కానీ, లేకపోతే ఫాస్ట్ కంప్యూటర్ కానీ, ఏదో ఇట్లా డిస్క్రిప్టివ్ లేకపోతే జనరిక్ టర్మ్స్ ఇవన్నీ పట్టించుకోవద్దు నువ్వు. అవి ట్రేడ్ మార్క్ కాలేవు. నెక్స్ట్, చెక్ ఫర్ డిస్టింక్టివ్నెస్. అంటే ఎంత కొత్తగా ఉంది, ఎంత డిఫరెంట్గా ఉంది పాత వాటికంటే అనేది చెక్ చేసుకో. సెలెక్ట్ మార్క్స్ దట్ ఆర్ స్ట్రాంగ్, యూనిట్, మేకింగ్ దెమ్ ఈజియర్ టు ప్రొటెక్ట్. నెక్స్ట్, ఎన్ష్యూర్ లీగల్ కంప్లయన్స్ ఉండేటట్టు చూసుకో. అంటే ఏంది, ట్రేడ్ మార్క్ ఈజ్ నాట్ అఫెన్సివ్ ఉండద్దు, డిసెప్టివ్ ఉండద్దు, ఆర్ పబ్లిక్ పాలసీని అగెయిన్స్ట్గా చూపించేటట్టు ఉండద్దు. ఓకేనా. హెయిల్ హిట్లర్ అని పెట్టినావు అనుకో, వచ్చి తంతరు నేను. అట్లాంటివి పెట్టద్దు. ఓకేనా. పెట్టకుండా ఇంకా మంచివి, ఓకే, నీట్గా ఉండేటివి, అందరికీ ఓకే రా వీటితో మంచిది పెట్టిండు అన్నట్టు పెట్టుకోవాలి. ఓకే. ఎన్ష్యూర్ లీగల్ కంప్లైంట్స్. అది.
నెక్స్ట్ కండక్ట్ ట్రేడ్ మార్క్ సెర్చ్. ట్రేడ్ మార్క్ సెర్చ్ ఎట్లా చేస్తావు, ఎందుకు చేస్తావురా అంటే ముందు సేమ్ ఉండకుండా చూసుకోవడానికి. అది సేమ్ ఉందనుకో నువ్వు మళ్ళీ మొత్తం స్టార్టింగ్ నుంచి చేస్తావు కొత్తది తయారు చేయడానికి. అదే సేమ్ లేదనుకో ఈ ప్రాసెస్ మొత్తం నీకు పర్ఫెక్ట్ అయింది. ట్రేడ్ మార్క్ సెలెక్షన్ ప్రాసెస్. యూస్ ట్రేడ్ మార్క్ డేటాబేస్ సచ్ ఎస్ ఐపీ ఇండియా, WPIA లేకపోతే ఇవన్నీ వాడుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ మార్క్ ఇవాల్యుయేషన్. ట్రేడ్ మార్క్ ఇవాల్యుయేషన్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అసెసింగ్ ద చోజన్ ట్రేడ్ మార్క్ ఆర్ డిస్టింక్టివ్నెస్, లీగల్ అవైలబిలిటీ, మార్కెట్ రెలవెన్స్ అండ్ స్కేలబిలిటీ. ఏం లేదు బ్రో, నీకు వచ్చిన ట్రేడ్ మార్క్ ఎంత తోపో చెప్తుంది అంతే. ఇట్లా ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇన్వాల్వ్స్ అసెసింగ్ ద చూజన్ ట్రేడ్ మార్క్ అంటే అసెస్ చేస్తుంది నువ్వు ఏది చూస్ చేసుకున్నావు ఆ ట్రేడ్ మార్క్ని. ఫర్ డిస్టింక్టివ్నెస్కి, లీగల్ అవైలబిలిటీకి, మార్కెట్ రిలవెన్స్కి, స్కేలబిలిటీకి, టు డిటర్మైన్ ఇట్స్ సూటబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ బ్రాండ్ ప్రొటెక్షన్. ఓకే, ఇట్ హెల్ప్స్ ఎన్ష్యూర్ దట్ ట్రేడ్ మార్క్ ఈజ్ మెమరబుల్ అండ్ ఈజ్ కంప్లైంట్ విత్ ట్రేడ్ మార్క్ లోస్ అండ్ నో ఇన్ఫ్రింజ్మెంట్ ఉండకుండా. ఓకేనా, ఎంత యూనిక్ ఉంది అన్ని తోపు ఉండేటట్టు చూసుకుంటుంది. దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది అంటే అసెస్ చేస్తుంది, అరే నువ్వు చూస్ చేసుకుని మంచిదా కాదా. ఆ ఎవాల్యుయేషన్ క్రైటీరియా అయింది. డిస్టింక్టివ్నెస్ అంటే స్టాండ్ అవుట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద కంపిటీటర్స్. నెక్స్ట్ మెమరబిలిటీ, ఈజీ ఫర్ కన్జ్యూమర్స్ టు రికగ్నైజ్, ఈజీగా రికగ్నైజ్ చేయాలి నీకు కన్జ్యూమర్స్. రిలవెన్స్ అంటే ఏంది, అలైన్స్ విత్ బ్రాండ్ అండ్ టార్గెట్ ఇమేజ్. ఆ బ్రాండ్కి తగ్గట్టు ఆ టార్గెట్ ఇమేజ్కి తగ్గట్టు నీకు రిలవెంట్గా ఉండాలి. నువ్వు ఇప్పుడు ఏమంటారు, కార్కి బైక్ లాగా హోండా అని పెడతాను అనుకో, కార్కి మొబైల్ ఫోన్ లాగా శాంసంగ్ అని పెట్టినావు అనుకో వచ్చి తంతరు నేను, అర్థమైందా. లేకపోతే ఫ్రూట్ లాగా యాపిల్ కార్ అన్నావు అనుకో, లేకపోతే ఆరెంజ్ కార్ అన్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఆరెంజ్ కార్ అంటే ఎవడన్నా ఉంటాడా, దానికి దీనికి రిలవెంట్ ఉందా లేదు, అందుకని దానికి తగ్గట్టు నువ్వు పెట్టాలి. నెక్స్ట్ లీగల్ అవైలబిలిటీ ఏంది, నో ఎగ్జిస్టింగ్ ఐడెంటికల్ ఆర్ సిమిలర్ మార్క్స్. ఓకేనా, లీగల్ అవైలబిలిటీ అంటే సేమ్ నీకు సేమ్ ట్రేడ్ మార్క్ ఫర్ సపోజ్ టీఎం తీసుకున్నావు కదా అట్లాంటి టీఎంఏ ఉండకుండా చూసుకో టైమ్ మెషిన్కి. నెక్స్ట్ క్రాస్ బార్డర్ కంపాటబిలిటీ ఏంది, సూటబుల్ ఫర్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఇప్పుడు నువ్వు మనం తెలుగులో మాట్లాడుతున్నాం రా, ఈ వీడియో ఏంది క్రాస్ బార్డర్ కంపాటబిలిటీ కాదు. నీకు ఇంగ్లీష్లో చూసిరా అనుకో ఈ వీడియో ఏంద్రా ఇడు సొల్లేస్తున్నా అనుకుంటారు తెలుగులో, అంతే. ఇప్పుడు అందుకనే ఏం చేస్తాం, ఓన్లీ ఇంగ్లీష్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లేకపోతే ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ యూజ్ చేయాలి మనం అందరికి అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ క్రాస్ బార్డర్ కంపాటబిలిటీ ఉండాలి. నెక్స్ట్ స్కేలబిలిటీ అంటే ఏంది, ఫ్లెక్సిబుల్ ఎనఫ్ టు ఓవర్ ద ఫ్యూచర్ ప్రోడక్ట్ ఎక్స్పాన్షన్స్. అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు అది ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎందుకురా అంటే ఫ్యూచర్ ప్రోడక్ట్స్ని కూడా ఫ్యూచర్లో ఏమైనా ఎక్స్పాన్షన్ చేసినావు అనుకో దానికి కూడా ఫ్లెక్సిబుల్ అయ్యేటట్టు ఉండాలి. ఫస్ట్ ఇండియాలో స్టార్ట్ చేసినావు అని చెప్పి ఇండియా పేరు పెడతా అంటే సరిపోదు. దాని తర్వాత నువ్వు ఏంటిది వరల్డ్ మొత్తం పెడదాం అనుకున్నావు అనుకో నీకు ఇంగ్లీష్ పేరు పెడితే బెటర్ ఫస్ట్ నేను అట్లా. ఓకేనా, స్కేలబిలిటీ ఉండాలి, నువ్వు ఎక్స్పాండ్ చేయడానికి కూడా నీకు స్కేలబిలిటీ ఉండాలి దాన్ని అంటుంది. ఓకేనా, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంటే ఏంది, ట్రేడ్ మార్క్ ఈజ్ అ యూనిక్ సైన్, లోగో, నేమ్ ఆర్ డిజైన్ యూస్ టు డిస్టింగ్విష్ అ కంపెనీస్ గూడ్స్ సర్వీసెస్ ఫ్రమ్ అదర్స్. ఏం లేదు బ్రో, ఇక్కడ ఏం జరుగుతుందా అంటే ఒక ట్రేడ్ మార్క్ అనేది మనకు తెలిసి ఇదంతా సొల్లు మళ్ళీ ఎందుకు చెప్తున్నా నాకు కూడా తెలియదు ఫస్ట్. ఓకేనా, రిజిస్ట్రేషన్ ఈజ్ ద ట్రేడ్ మార్క్ ప్రొవైడ్స్ లీగల్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ అన్ఆథరైజ్డ్ యూస్. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ఆథరైజ్డ్ యూస్కి అగేన్స్ట్ హెల్ప్ అవుతుంది. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నావు, ఫస్ట్ ట్రేడ్ మార్క్ని సర్చ్ చేసుకున్నావా, మొత్తం ఇప్పటిదాకా సేమ్ ఉండకుండా ఐడెంటికల్ లేకుండా డిఫరెంట్ ఉండేటట్టు డేటాబేసెస్ లైక్ ఐపీ ఇండియా, ట్రేడ్ మార్క్ రిజిస్టర్, WIPO, USTPO ఇవన్నీ వాడుకో. నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ అప్లికేషన్. నువ్వు అప్లికేషన్ తర్వాత ఫైలింగ్ కాదు ఫిల్ చేయి. ఎట్లా ఇండివిజువల్స్, కంపెనీస్ ఆర్ లీగల్ ఎంటిటీస్ కెన్ ఫైల్ ఫర్ ట్రేడ్ మార్క్. నువ్వు ఇండివిజువల్ అనే చేయొచ్చు, కంపెనీస్ అన్న చేయొచ్చు, ఆర్గనైజేషన్స్ అనే చేయొచ్చు, లేకపోతే ఏ లీగల్ ఎంటిటీ నేను లాయర్తో కూడా చేయించుకోవచ్చు. అట్లా అప్లైడ్ త్రూ ఐపీ ఇండియా పోర్టల్ నుంచి నువ్వు అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. ఓకేనా, లేకపోతే రీజనల్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ ఆఫీస్ కన్నా వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ అప్లికేషన్ అయింది. ఆ ట్రేడ్ మార్క్ ఎగ్జామినర్ చెక్స్ ద కంప్లయన్స్ విత్ లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఐడెంటిఫైస్ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఎనీ ట్రేడ్ మార్క్స్. ఇప్పుడు ఏంది, నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఒక ట్రేడ్ మార్క్ ఎగ్జామినర్ అనేటోడు ఉంటాడు, వాడు చెక్ చేస్తాడు అనమాట ఈ లీగల్ రిక్వైర్మెంట్స్ పాస్ అవుతుందా ఆ ట్రేడ్ మార్క్, ఇంకా లేకపోతే ఏదైనా ఎగ్జిస్టింగ్ ట్రేడ్ మార్క్స్తో కాన్ఫ్లిక్ట్ టీఎం అనేది ఇప్పుడు ఉంది, ఇంకేదైనా టీఎం ఉందా, అవి రెండు సిమిలర్లా ఏదైనా ఉందా అని చూసుకుంటాడు. నెక్స్ట్ నో ఇష్యూస్ యాక్సెప్టెడ్ ఇఫ్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ సౌండ్ అబ్జెక్టెడ్. ఓకేనా, ఇప్పుడు ఏం లేదు బ్రో, ఒకవేళ నో ఇష్యూస్ ఉన్నాయనుకో, ఏం ఇష్యూస్ లేవు యాక్సెప్ట్ చేస్తాడు. ఎనీ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ ఫౌండ్ ఉన్నాయనుకో ఆబ్జెక్ట్ చేస్తాడు, అంతే. నెక్స్ట్ అప్లికెంట్ మస్ట్ రిపోర్ట్ విత్ ఇన్ 30 days టు ఎగ్జామినేషన్ రిపోర్ట్. ఒకవేళ నీకు ఉంది అని ఇచ్చిన అనుకో, ఆబ్జెక్ట్ చేసిన అనుకో, నువ్వు 30 daysలో రిపోర్ట్ ఇవ్వాలి వానికి. రిపోర్ట్ ఇచ్చి అరే ఎందుకు అయింది అదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి అది. ఓకే,
నెక్స్ట్ పబ్లికేషన్ ఇన్ ట్రేడ్మార్క్ జనరల్ టు ఇన్ఫార్మ్ పబ్లిక్ అండ్ అలో అబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ థర్డ్ పార్టీస్. ఇక్కడ ఏం లేదు, ఈ పబ్లికేషన్ ఏం చేస్తారు, నీది అది అయిపోయినాక మొత్తము ఒక దగ్గర పబ్లిష్ చేస్తారు. ఎందుకురా అంటే ఒకవేళ వాడేమైనా మిస్ అయినా కానీ అసెస్మెంట్ చేసేటోడు పబ్లిక్ అరే ఇది నాలాగుంది అని అఫీషియల్గా వచ్చి నీకు కంప్లైంట్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు టీఎం పెట్టినావు, నీకు వాడు మిస్ అయ్యిండు, కాకపోతే ఎవడో మూలకి ఎక్కడనో ఒక పోరోడు టీఎం అనేది కొనుక్కున్నాడ, వాడు వచ్చి నాది సేమ్ లాగా ఉంది భయ్యా అన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ 4 months అనేది నీకు టైం ఇస్తా, ఆ 4 monthsలో నీకు నో అబ్జెక్షన్ వస్తే ట్రేడ్ మూవ్స్ రిజిస్ట్రేషన్. ఎవడైనా వచ్చి నాది భయ్యా అన్నాడు అనుకో, ఏమవుతుంది, నీకు హియరింగ్ అనేది కండక్ట్ చేస్తారు రిజాల్వ్ చేయడానికి. అంటే నువ్వు వాళ్ళ దగ్గర నుంచి అన్న కొనుక్కో, లేకపోతే చేంజ్ అనేది చేసుకోవాలి. అది నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ట్రేడ్మార్క్ ఏంది, ఆఫ్టర్ పబ్లికేషన్ పీరియడ్. ఒక పబ్లికేషన్ పీరియడ్ అయిపోయినాక నో అబ్జెక్షన్స్ వచ్చిందనుకో, రిజాల్వ్ ఇష్యూస్ అయిపోతే రిజిస్ట్రేషన్ అనేది జరిగిపోతుంది. ఓకేనా. అప్లికేషన్ రిసీవ్స్ ట్రేడ్మార్క్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇస్తారంట రిజిస్ట్రేషన్ అయిపోతే. నెక్స్ట్ రెన్యువల్ ఆఫ్ ట్రేడ్మార్క్ వ్యాలిడ్ ఫర్ 10 years. ఈ సర్టిఫికేట్ అనేది 10 yearsకి వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఏంది, 10 yearsకి ట్రేడ్మార్క్ అనేది సేఫ్. ఓకేనా. ఆ 10 years తర్వాత నువ్వు మళ్ళీ దాన్ని ఇండెఫినైట్గా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు 10 yearsకి ఒకసారి నువ్వు చేసుకుంటూ పోవచ్చు. నువ్వు చచ్చిపోయేదాకా, నీ కొడుకులు చచ్చిపోయేదాకా, నీ మన్మలు చచ్చిపోయేదాకా చేసుకుంటూ పోవచ్చు అట్లా ట్రేడ్మార్క్ రెన్యూవల్. దీని బెనిఫిట్స్ ఏంటంటే అంటే ప్రొవైడ్స్ లీగల్ ప్రొటెక్షన్, enhances brand identity, allows business to license, franchise or trademarks. Next, assess for business. It is an assess for business. Okay, asset for business. అంతే. దీంతో సెకండ్ యూనిట్ కూడా అయిపోయింది, సమాప్తం.